వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ సమావేశం జరుగుతోంది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలు, వచ్చే ఎన్నికల్లోపు చేపట్టాల్సిన ఇతర కార్యక్రమాలపై చర్చించనున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ టీంను కూడా పార్టీ నేతలకు పరిచయం చేస్తారు. ఈ సమావేశంలో పలువురు నేతలకు నంద్యాల ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించనున్నారు. డివిజన్ల వారీగా నేతలకు బాధ్యతలు ఇస్తారు. నంద్యాలలో వైసీపీదే విజయం అంటున్న రోజాతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం జిల్లాల వారీగా నేతలంతా ఇక్కడికి హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్ మెయిన్గా ఎజెండా ఏంటి, ఎలా ఏ విషయాలు అంశాలు చర్చలకు వస్తాయనే విషయంలో మనం మాట్లాడడానికి రోజా గారు ఉన్నారు. చెప్పండి. సో 13 జిల్లాలలో అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర మరి ఆ యొక్క ఇన్ఛార్జీలతో మరి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అవగాహన కల్పించుకోవడానికి, అలాగే పీకే గారిని పరిచయం చేసుకోవడానికి ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేశారు. అలాగే రాబోయే కాలంలో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అందరినీ సన్నద్ధం చేయడానికి కూడా ఇది ఒక వేదికగా తీసుకుంది. మనం చూస్తున్న నంద్యాల ఎన్నికల్లో అంటే ఈ వైసీపీ చాలా ఇదిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో అక్కడ ఎలా ఉంది? ఈరోజు నంద్యాలలో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది తెలుగుదేశం పార్టీకి తెలుసు కాబట్టి 2 నెలలుగా మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన మొత్తం గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా నంద్యాలలోనే తిరుగుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ 9 ఏళ్ళు గతంలో, ఇప్పుడు 3 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు నంద్యాల గురించి పట్టించుకొని మనిషి ఈరోజు జీవోల్ని ఇష్టానికి ఇచ్చేస్తూ ఏదో అభివృద్ధి చేసేస్తున్నాను అని చెప్పేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. అండ్ శిల్పమోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేశాడు, అందరికీ ఎలా అండగా ఉన్నాడో అర్థమైన విషయం. అండ్ అలాగే అఖిలప్రియ మరి ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యింది, ఆ తర్వాత ఏ విధంగా మంత్రి అయ్యింది, మరి ఈరోజు అసలు నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి ఉందా, ఈవెన్ గెలిపిస్తే లేదా వీళ్ళ ఇంట్లో వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పీకే టీం మొత్తం ఇక్కడ అందరు నేతలతో ఇంట్రడక్షన్ అవుతుంది. అయితే ఇంకా టైం ఎలక్షన్స్కి ఉంది కాబట్టి ముందు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయంగా ఎలా ఉండాలనే అంశం పైన అసలు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం స్టడీ ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఏ వర్గాల్లో వీక్ ఉన్నారో వైఎస్ఆర్సీపీ. సో ఇవన్నీ నియోజకవర్గాల వారీగానే కాదు, వార్డ్స్ వారీగా కూడా. అంటే మొత్తం మనం చూస్తున్నాం ఇక్కడ డిస్టిక్ నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి ఇక్కడ నేతలు రావడం జరిగింది. కోఆర్డినేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ ఇక్కడ చేరుకున్నారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా పీకే టీంని ఇంట్రొడక్షన్ చేయడంతో పాటు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ విధంగా సిద్ధం అవ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామరెడ్డితో కలిసి హసీనా, టీవీ9 హైదరాబాద్.